ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించాక ఉండవల్లి కేవ్స్ని కూడా చూసి అటు నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళగిరిలో వెలిసిన శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించడానికి ఇప్పుడు వెళ్తున్నాము. నా ఈ వీడియో పూర్తిగా చూడండి, కంప్లీట్ ఎండ్ వరకు. మేము డే 1 నుంచి ఇప్పటి వరకు ఏ ఏ ప్రదేశాలను చూశానో ఆ ట్రిప్ డీటెయిల్స్ కంప్లీట్గా ఇస్తాను. మంగళగిరిలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ఉన్న దేవాలయం. భారతదేశంలోని శ్రీ మహావిష్ణువు 8 పవిత్ర స్థలాలలో ఒకటైన ఈ క్షేత్రం అష్టమహాక్షేత్రాల నరసింహాలలో ఒకటిగా కూడా ప్రసిద్ధి చెందింది. కొండపైన దిగువన 3 దేవాలయాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన గోపురాలలో ఒకటైన ఈ దేవాలయ గోపురం 153 అడుగులు అనగా 47 మీటర్ల ఎత్తు, 49 అడుగులు అనగా 15 మీటర్ల వెడల్పుతో 11 అంతస్తులతో నిర్మించబడింది. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మంగళగిరిపై తపస్సు చేసినందుకు ఈ క్షేత్రానికి మంగళగిరి అని పేరు వచ్చినట్లు చెబుతారు. ఇక్కడ స్వామివారు కొలువై ఉన్న పర్వతాన్ని ముక్తి పర్వతం అని కూడా పిలుస్తారు. సాక్షాత్తు ఉగ్ర నరసింహ స్వామివారు ఇక్కడ కొలువై ఈ క్షేత్రానికి వచ్చే భక్తులకు ముక్తిని ప్రసాదిస్తారని భక్తుల విశ్వాసం. ఆ కారణంగా ఈ పర్వతం ముక్తి పర్వతంగా పిలువబడుతోంది. ఎగువ దిగువ ఆలయాలకు 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ముఖమండపాలు కట్టించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. పానకాల లక్ష్మీ నరసింహస్వామివారి ఈ దివ్యక్షేత్రం అత్యంత మహిమాన్వితమైనదిగా భక్తుల విశ్వాసం. పానకాల నరసింహస్వామివారి ఆలయ టైమింగ్ సూర్యోదయం మరియు సూర్యాస్తమం సమయం ప్రకారమే ఉంటుంది. స్వామివారిని ఈవినింగ్ టైమ్స్ దర్శించుకోవాలనుకుంటే 5 గంటల లోపే వచ్చేసేయండి ఆలయానికి. ఈ ఆలయంలో భక్తులు ఉచిత దర్శనం కూడా చేసుకోవచ్చు. శీఘ్ర దర్శనం టికెట్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇటు నరుడు కాకుండా అటు జంతువు కాకుండా ఇద్దరి రూపాల కలయికతో భక్త సంరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు చేసిన అద్భుత అవతారం శ్రీ నరసింహావతారం. కోరి కొలిచిన వారి పాలిట కొంగు బంగారం నరసింహస్వామిగా భక్తులతో కీర్తించబడుతున్నాడు. భక్తులు వేడుకున్న వెంటనే కాపాడే దయగల దేవుడు నరసింహస్వామి. అందుకే శ్రీ ఆదిశంకరాచార్యులంతటి వారు తనని కాపాడవలసిందిగా రక్షించమని శ్రీ నరసింహస్వామిని వేడుకుంటూ కరావలంబ స్తోత్రాన్ని రాశారు. మంగళగిరిలో 3 నరసింహస్వామివారి ఆలయాలున్నాయి. కొండ దిగువన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంటుంది. కొండపైన ఉన్నది పానకాల స్వామి ఆలయం. కొండ శిఖరం మీద ఉన్నది గండాల నరసింహస్వామి ఆలయం. కొండ దిగువన ఉన్న ఆలయంలో శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామి వారిని భక్తులు దర్శించుకుంటారు. హిరణ్యకశిపుని వధించిన అనంతరం శ్రీ నరసింహస్వామి భయంకర రూపంతో రౌద్రంగా ఉండగా అందరూ స్వామివారిని చూసి భయపడుతుంటారు. దేవతలంతా దేవదేవుని శాంతించమని ప్రార్థించినా ఫలితం కనబడలేదు. అప్పుడు శ్రీ మహాలక్ష్మి ఇక్కడ తపస్సు చేసి స్వామివారికి అమృతం సమర్పించింది. దీంతో స్వామి శాంత స్వరూపులయ్యారు. మంగళాద్రిపై వెలిసిన పానకాల లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశారు. స్వామివారికి భక్తులు కృతాయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవు నెయ్యిని, ద్వాపరయుగంలో ఆవు పాలను సమర్పించారు. కలియుగంలో బెల్లపు పానకాన్ని సమర్పిస్తున్నారు. పానకాల స్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరిచిన నోటితో దర్శనమిస్తుంది. భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని పూజారి గారు ఇక్కడ స్వామి నోట్లో పోస్తారు. పానకం సగం అవగానే గుటక వేసిన శబ్దం వస్తుంది. ఇంకా పానకం పోయటం ఆపి మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ పానకాన్ని కొండపై పూజారులే తయారు చేస్తారు. ఇక్కడ ఎంత పానకం దేవుడి ప్రసాదంగా ఇస్తున్నా ఈ దేవాలయంలో ఒక్క చీమ కూడా కనిపించకపోవడం విశేషం. పానకాల స్వామి గుడి వెనకాల కొంచెం ఎత్తులో శ్రీ మహాలక్ష్మి ఆలయం ఉంటుంది. దీనికి పక్కగా ఒక సొరంగం ఉంటుంది. దాంట్లోంచి వెళ్తే కృష్ణా తీరాన ఉన్న ఉండవల్లి గుహలకి వెళ్ళవచ్చు. ఋషులు ఇదివరకు ఆ మార్గం ద్వారానే పయనించి వెళ్ళి కృష్ణానదిలో స్నానమాచరించి తిరిగి వచ్చి స్వామివారిని సేవించుతుండేవారట. ప్రస్తుతం ఆ మార్గం మూసుకుపోయింది. సర్వమంగళ స్వరూపిణి, సర్వశుభదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి ఇక్కడ తపస్సు చేసింది కనుక ఈ పర్వతము మంగళగిరి అయింది.
కొండ శిఖరాన ఉన్న గండాల నరసింహస్వామి వారిది చిన్న మందిరం ఉంటుంది. విగ్రహం ఉండదు. ఆ మందిరంలో తీరని ఆపదలు వచ్చిన భక్తులు తమ గండాలు గడిచిపోతే అక్కడ నెతితో గాని నూనెతో గాని దీపం పెడతామని మొక్కుకొని, గండం గడిచిపోగానే మొక్కుకున్న విధంగా అక్కడ దీపారాధన చేసి వస్తుంటారు భక్తులు. కొండ కింద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని, మెట్ల మార్గంలో ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలోని మూర్తులను ద్వాపరయుగంలో పాండవులు ప్రతిష్ఠించారని స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. ఆలయానికి 4 వైపులా గాలిగోపురాలున్న తూర్పున ఉన్న గాలిగోపురం నిర్మాణ శైలి వల్ల ప్రసిద్ధికెక్కింది. మొదట విజయనగర రాజులు ఈ గోపుర నిర్మాణాన్ని చేపట్టి 3 అంతస్తులు కట్టించారు. తర్వాత కాలంలో అక్కడి జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 1807 నుండి 1809లో ఈ గోపురంపై ఇంకొక 8 అంతస్తులు నిర్మింపచేశారు. 153 అడుగుల ఎత్తు ఉన్న ఈ గోపురం వెడల్పు 49 అడుగులు మాత్రమే. వెడల్పు తక్కువగా ఉండి ఇంత ఎత్తు ఉన్న ఇలాంటి గోపురాలు అరుదుగా కనిపిస్తాయి. అందుకు కూడా ఇది ప్రసిద్ధికెక్కింది. పాల్గొన మాసంలో 11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు ఇక్కడ ముఖ్యమైనవి. శాంత నరసింహస్వామికి శ్రీదేవి భూదేవిలకు కళ్యాణం జరుగుతుంది. మర్నాడు పౌర్ణమి రోజున రథోత్సవం నిర్వహిస్తారు. స్వామివారు ఊరేగే ఈ పెద్ద రథం లాగటానికి భక్తులు పోటీ పడుతుంటారు. కనీసం ఆ రథం తాళ్లు తాకినా పుణ్యమని భావిస్తారు భక్తులు. ఈ సమయంలో ఇక్కడ జరిగే తిరునాళ్ళు కూడా చాలా ఫేమస్. డే 1 మేము హైదరాబాద్ నుంచి 223 కిలోమీటర్లు ప్రయాణం చేసి కుస్మంచిలో ఉన్న బ్రహ్మసూత్రం కలిగిన శివాలయాన్ని దర్శించుకున్నాం. కుస్మంచి నుండి 173 కిలోమీటర్లు ప్రయాణం చేసి భద్రాచలంలో ఉన్న పర్ణశాలకి వెళ్ళాం. పర్ణశాల చూశాక అక్కడి నుంచి 37 కిలోమీటర్లు ప్రయాణం చేసి భద్రాచలానికి తిరిగి వచ్చాము. భద్రాచలానికి తిరిగి వచ్చి అక్కడే నైట్ హాల్ట్ ఉన్నాం. భద్రాచలం నుండి 77 కిలోమీటర్లు ప్రయాణం చేసి పోచవరం బోటింగ్ పాయింట్కి వెళ్ళి పాపికొండలను చూసి మళ్ళీ తిరిగి వచ్చి భద్రాచలంలోనే ఆ రోజు నైట్ స్టే ఉన్నాం. డే 3 భద్రాచలం నుండి 113 కిలోమీటర్లు ప్రయాణం చేసి పొల్లూరు వాటర్ ఫాల్స్కి వెళ్ళి పొల్లూరు వాటర్ ఫాల్స్ నుంచి 67 కిలోమీటర్లు ప్రయాణం చేసి మారేడుమిల్లికి వచ్చాం. మారేడుమిల్లి నుండి 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి ద్వారకా తిరుమలలో ఉండి అక్కడే మా నైట్ హాల్ట్ ఉన్నాము. డే 4 ద్వారకా తిరుమల నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంకుళ్ళమ్మవారిని దర్శించి అమ్మవారి ఆలయం నుంచి 106 కిలోమీటర్లు ప్రయాణం చేసి విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించి అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉండవల్లి కేవ్స్ని కూడా చూసి అక్కడి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పానకాల లక్ష్మీ నరసింహస్వామి మంగళగిరిలో ఉన్నారు కదా, స్వామివారిని దర్శించాము. ఇప్పుడు 334 కిలోమీటర్లు ప్రయాణం చేసి హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతాం తిరిగి. 4 days 3 nightsలో మా ట్రిప్ కంప్లీట్ అయింది. ఈ ట్రిప్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడగగలరు. నేను డెఫినెట్గా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై ఆ భగవంతుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.